మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 14వ చరణం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. చదివినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు తన యొక్క అనుభవంలో తాను ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని గురించి పాట పాడుతూ ఉన్నాడు. తన పాటలో తాను వాడినటువంటి పదం, లోకుల చేతుల నుండి నన్ను రక్షించు ప్రభువా. ఈ జీవిత కాలంలో మాత్రమే తమకు కావలసినది పొందుకుంటూ, తాము అనుకున్నవి చేస్తూ, తాము అనుభవించవలసిన వాటిని అనుభవిస్తూ, తమను గొప్ప చేసుకుంటున్నటువంటి ఈ లోకుల చేతుల నుండి నన్ను రక్షింపుము. వారికి ఏదీ తక్కువ కాలేదు. వారికి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, సంతానం ఉన్నది. మరియు వారు తమ సంతతికి కావలసినటువంటి ఆస్తిని కూడగట్టుకొని వారి సంతతి కొరకు దానిని కూడబెట్టి వారి సంతతి వారికి కూర్చుకుంటూ తృప్తి కలిగి జీవిస్తున్నారు. వారి కనులకు చూడవలసిన వాటన్నిటినీ చూస్తూ ఉన్నారు. వారి నోటికి ఏది మాట్లాడదలిచితే వాటిని మాట్లాడుతున్నారు. వేటిని వినగోరుచున్నారో వాటిని వింటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళగలిగితే అక్కడికి వెళుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. అయితే వారు అనుభవిస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి భాగ్యాన్ని బట్టి, తృప్తిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి, భోగభాగ్యాలను బట్టి అతిశయిస్తూ దీనుడనైనా, బలహీనుడనైనా, ఒంటరినైనా, బాలుడనైనా, ఎన్నికలినటువంటి మిన్నల్లి వంటి వానినైనా నా మీద తమ హస్తబలమును చూపుతూ బలహీనపరచాలని, నలిపివేయాలని, తుడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ లోకులను ఒక్కసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. వారు అంతరించిపోవాలి, వారి జీవితం పతనమైపోవాలి, వారి యొక్క ఆశలు అడియాశలైపోవాలి, వారి కుటుంబం నాశనం అవ్వాలి అని నేను కోరుకోవట్లేదు. కానీ వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము ప్రభువా అని మంచి శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతున్నాడు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో చూస్తూ ఉంటే ఈ లోక సంబంధంగా భోగభాగ్యాలు కలిగినటువంటి వారు, ఈ జీవిత కాలంలోనే అన్ని విషయాల్లో పాలు కలిగిన వారు, గర్వంతో అహంకారంతో వెర్రవీగుతూ బీదలను కరుణ లేకుండా కసాయిగా కఠినమైనటువంటి స్థితిలోకి నెట్టివేస్తున్న వారుగాను ఉన్నటువంటి వారిని చూసినప్పుడు జనులు వారి యొక్క నాశనమును కోరుకుంటారు, జనులు వారి యొక్క పతనమును కోరుకుంటారు, జనులు వారు అంతరించిపోవాలి అని కోరుకుంటారు. నేడు మనమైతే గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనకు ఎవరి వలన ఇబ్బంది కలుగుతుందో, ఎవరి వలన బాధ కలుగుతుందో ఆ పరిస్థితిలో ప్రభువును మనం వేడుకొనవలసిన వారమై ఉన్నాము. అది కూడా వారి చేతిలో నుండి నన్ను విడిపించుము ప్రభువా అని. దావీదు సౌలు చేత తరమబడుతూ ఇక మరణమును దగ్గరగా చూచిన వాడుగా అనేక సందర్భాలలో రక్షించబడి క్షేమస్థితిని అనుభవించి సజీవుడిగా నిలబడ్డాడు. ఆ సందర్భంలో దావీదు కోరుకుంది సౌలు పట్ల ఒకటే, సౌలు నుండి నన్ను తప్పించు అని మాత్రమే కోరుకున్నాడు. కానీ సౌలుకు హాని చేయాలి అనేటువంటి ఆలోచనే దావీదుకు లేదు. ఎందుకంటే పగ తీర్చుకునుట నా వంతు అని ప్రభువు సెలవిస్తున్నాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడే అని ప్రభువు సెలవిస్తున్నారు. పగ తీర్చుకున్నటకు నాకు సమయాన్నివ్వు, నా చేతికి అప్పగించు అని ప్రభువు సెలవిస్తున్నారు. కాబట్టి తనకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా బాధపడుతూ, బలహీనపరుస్తూ, తృణీకరిస్తూ, అవమానపరుస్తూ, నలిపివేయాలని ప్రయత్నం చేస్తున్న వారందరినీ కూడా దేవుని చేతికి అప్పగించి తాను తప్పించబడి ఉంటే చాలు అని దావీదు కోరుకున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన పరిజ్ఞానమును, ఆత్మీయ మెట్టును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ అంత్య దినాలలో క్రీస్తుకు విరోధముగా క్రైస్తవుల మీద దాడులు చేస్తూ, హతసాక్షులుగా చేస్తూ, సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ, మందిరాలను కూల్చివేస్తూ, ఆరాధనలకు ఆటంకం కలిగిస్తూ, క్రీస్తును అంగీకరించి ఉన్నాం అన్నటువంటి ఒక్క మాట చేత వారికి గాయాన్ని చేస్తూ, హాని చేస్తూ,
వ్యతిరేకంగా ఉన్నటువంటి మత ఉన్మాదులు ఉన్నటువంటి ఈ కాలంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో మనము కోరుకోవలసింది ఒకటే, ఈ లోక సంబంధమైనటువంటి లోకుల చేతుల నుండి నన్ను విడిపించుము, నన్ను తప్పించుము, నన్ను రక్షించుము అని మాత్రమే మనము కోరుకోవాలి. మరియు వారు సైతం మార్చబడాలి, సత్యమును ఎరగాలి, వారి యొక్క మనోనేత్రములు వెలిగించబడాలి అని మనం ఆత్మీయంగా ఒక ఉన్నతమైనటువంటి మెట్టును ఎక్కిన వారంగా వారి క్షేమం కొరకు కూడా మనం, వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ప్రభు ఈ విధంగా అంటున్నారు, 12వ కీర్తన 5వ చరణం, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంతో అమూల్యమైనటువంటి మాట. ఎవరైతే రక్షించబడాలని నిట్టూర్పు విడుస్తూ, బాధపడుతూ, బలాత్కారానికి గురి అవుతూ ఆయనకు మొర్రపెడతారో, ఆయనకు ప్రార్థిస్తారో, ఆయన సహాయం కొరకు అర్థిస్తారో, అట్టి వారి కొరకు ఆయన ఇప్పుడే నేను లేచెదను అని అంటున్నారు. సమయం ఇంకా ఉన్నది అని కాదు కానీ, రాబో దినములలో అని కాదు కానీ, మరుసటి ఏటుకు అని కాదు కానీ, ఆయన అంటున్నటువంటి బలమైనటువంటి మాట, నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను ఇప్పుడే రక్షణను కలుగు చేసేదను. ఎందుకంటే బాధపడుతున్న వారి యొక్క బలాత్కారము, బాధ, నిట్టూర్పు, వారి యొక్క దారిద్రత, వారి యొక్క బీదరికము, వారి యొక్క క్షామకరమైనటువంటి పరిస్థితి, వారి యొక్క భయాందోళన స్థితిని చూచి ప్రభు మౌనముగా ఉండేవాడు కాదు. వారు ఇంకా నలపబడాలి, వారు ఇంకా నశించిపోవాలి, ఇంకా అణిచివేయబడాలి, ఇంకా అణగార్చివేయబడాలని కోరుకునేటువంటి ప్రభువు కానే కాదు. ఆయన వాత్సల్యపూర్ణుడు, కరుణ కటాక్షం కలిగినటువంటి ప్రభువు, అత్యంత కృప కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమస్వరూపి. మన కొరకు తనను తాను బలిగా, అర్పణగా అర్పించుకొని మనము అనుభవించవలసినటువంటి పాప భారాన్ని మోసి, శిక్షను ఆయన అనుభవించి, దోషమునకు పరిహారమును చెల్లించి, మనకు నిత్య జీవమును అనుగ్రహించడానికి శరీరధారిగా దిగివచ్చి, శిలువ శ్రమలను అనుభవించి, సమాధిలో పెట్టబడి, మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధరుడైన వాడు. అంతటి ప్రేమస్వరూపి మాట్లాడుతున్నటువంటి మాట, రక్షణను కోరుకుని వారికి నేను ఇప్పుడే రక్షణ కలుగు చేసేదను. ఏ విషయాల్లో మనకు రక్షణ అవసరమై ఉన్నది? ఆర్థికంగాను, అప్పుల నుండి విడుదల పొందే విధంగాను, కుటుంబ కలహాల నుండి, బంధుమిత్రుల వ్యతిరేకతల నుండి, తిరస్కారాల నుండి, ఇరుగు పొరుగు వారి ద్వారా కలిగేటువంటి వ్యతల నుండి, ఆత్మీయంగా శరీరంలో కలిగేటువంటి పోరాటాల నుండి, అపవాది తంత్రాలను నుండి, పాపపు భీతిలో నుండి రక్షణను కోరుకునేట్లయితే నిశ్చయముగా నా ప్రభు రక్షించుటకు సంసిద్ధుడై ఉన్నాడు. అది ఏ కోణమైనా సరే, రక్షణ నాకు కావాలి, నేను ఈ బంధకము నుండి, ఈ బాధ నుండి, ఈ వ్యతిరేకత నుండి, ఈ ఇబ్బందుల కొలిమిల నుండి నేను విడిపించబడాలి అని కోరుకునే వారికి ఆయన ఇప్పుడే రక్షణను కలుగు చేయవాడు. అననీయ, అజర్య, మిషాయేలు వారు అగ్నిగుండములో దేవుని సత్య సాక్షులుగా నిలబడుట చేత వేయబడ్డారు. ఆ క్షణములో వారితో పాటు సాక్షాత్తు ప్రభువే వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడు. వారిని రక్షించడానికి ఆ క్షణమే దిగివచ్చారు. ఎందుకంటే క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడిన వారికి ఆయన వెంటనే ప్రత్యుత్తరం ఇస్తాడు, వెంటనే సమాధానం అనుగ్రహిస్తాడు, వెంటనే వారిని విడిపిస్తాడు, వెంటనే రక్షిస్తాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ లోకుల చేతిలో ఇబ్బంది పడుతూ, నలపబడుతూ, తిరస్కారానికి గురి అవుతూ, అవమానాలకు గురి అవుతూ, నష్టాలను చవిచూస్తూ, ఇబ్బందులకు గురి అవుతూ నెట్టివేయబడుతూ ఉన్నట్లయితే ప్రభువు సెలవిస్తున్నారు, ఈ లోక సంబంధంగా లోకులు మేము అన్ని సంపాదించాం, మేము అందరికంటే గొప్పవారం అని అనుకుంటున్నప్పటికీ వారి చేతిలో నుండి నేను విడిపించే శక్తి కలిగిన వాడను. నా జనులైనటువంటి ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి క్షేమంగా నడిపించిన వాడను, విడిపించిన వాడను, రక్షించిన వాడనై ఉన్న నేనిచ్చు రక్షణ కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి జనులకు ఇప్పుడు కూడా ఇవ్వగలను. ఆ రక్షణను కలుగు చేయడానికి నేను ఇప్పుడు లేచేదను అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తుండగా ఆయన రక్షణ కొరకు మనం వేడుకుందాం. ఇంకను రక్షణ లేక, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక, పాపాన్ని గూర్చినటువంటి భయం లేక, నరకాన్ని గూర్చినటువంటి ఆందోళన లేక, పరలోకమును గూర్చినటువంటి ధ్యాస, కాంక్ష, వాంఛ లేక ఉన్నట్లయితే ఇప్పుడే రక్షణను కోరుకొని రక్షించబడాలి అని ఆశించినట్లయితే నా ప్రభు రక్షించుటకు సంసిద్ధుడు. ముంచుట బాప్తిస్మము తీసుకున్నటకు, పరిశుద్ధాత్మను పొందుకున్నటకు, మారు మనసు కలిగి పాపాన్ని జయించేటువంటి ఆత్మీయ మెట్టులోకి నడిపించుటకు నా ప్రభు సమర్థుడు, శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కనుక అట్టి విధంగా మనం ఆయన సన్నిధిలో కోరుకుందాం. ఆయన సహాయంతో ప్రాకారములను దాటుదాం. ఈ నది మాట ప్రతి మన హృదయంలో
నికట ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. కీర్తనాకారుడు ఏ విధంగా ఈ లోకుల చేతుల నుండి నన్ను తప్పించని ప్రార్థించాడో, రక్షించమని కోరుకున్నాడో, అట్టి విధంగా ఈ వాక్యాన్ని ప్రతి వారు ఏ విషయాల్లో పట్టబడిన వారుగా, బంధించబడిన వారుగా, దుఃఖిస్తున్న వారుగా, నిట్టూర్పు విడుస్తున్న వారుగా, దుఃఖంకు గురి చేయబడుతున్న వారుగా ఉన్నారో ఆ స్థితిలో నుండి రక్షణను కోరుకున్నట్లుగా, ఇంక నువ్వు పాపం నుండి విడుదల పొంది పరలోకానికి చేరువన్నట్టుగా, నీ రక్తంలో కడగబడినట్లుగా సహాయం అనుగ్రహించమని, వారి కోరికను తీర్చమని, వారి ప్రతి అవస్థను అక్కడిని మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.